నిజంగానే మన సంస్కృతి సంప్రదాయాలని తెర మీద ప్రతిబింబించినటువంటి ఆ మహనీయులు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యతగా భావిస్తూ ఉన్నాము. ఈ రోజున చాలామంది అంటే నందమూరి తారక రామారావు గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డైలాగ్ని ఎంతోమంది చాలామంది దాన్ని మళ్ళీ బైహార్ట్ చేసి చెప్పగలుగుతున్నారు అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సంపద. అంతే. సినిమా మాధ్యమం ద్వారా ఆయన భక్తిని బతికించారు, భాషను బతికించారు, ఆ గెటప్స్ని బతికించారు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవడు తెలుసు, రాముడు ఎలా ఉంటాడు, లేకపోతే రావణాసుడు, ప్రతి నాయకులు కూడా, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, భీముడు ఎలా ఉంటాడు, ఒక అర్జునుడు ఎలా ఉంటాడు, అర్జునుడే ఆ బృహన్నలు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ చేసేసి ఆయన ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మాకు ఇన్స్పైర్ చేశారు సార్. అంతే. ఒక జనరేషన్నే కాదు రానున్నటువంటి ఎన్నో తరాల్ని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మేమన్నా బట్ట కట్టాలన్నా ఏదో సినిమాలో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ భాష నుంచి కూడా ఆ విరుపులు ఇప్పుడు అలాగే గెటప్ కావాలంటే ఒక గంటనే మనం చూసుకోవాల్సిందో సినిమా చూసుకొని దాన్ని దింపేయాల్సిందే, మనమే కష్టపడక్కర్లా. ఆయన ఇచ్చేశారు ఒక డిక్షనరీ, ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా. అందులోనే ఇప్పుడు ఈ డాకు మహారాజ్ అనుకోండి, నేను ఆదిత్యకి ఇన్స్పిరేషన్ ఎవరు, మళ్ళీ దానికి ఒక సర్దార్ పాపారాయుడు ఉంది, అదేదో నేను చేసేసాను దాన్ని మేము మళ్ళీ ఇన్స్పైర్ ఏం కాదు. నేను ఎందుకు ఆదిత్య ఇన్స్పైర్ అయింది, ఏ గెటప్ అయితే ఎట్లా ఉంటే అంటే ఒక గెటప్ ముందు సింగీతం శ్రీనివాసరావు నేను మాట్లాడుకున్నప్పుడు అలాంటిది ఆ పాపారాయుడు లాంటిది ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అంతే. పంచుకోవడం జనరేషన్. Shraddha, I think you should watch all of NTR Garu's films. They are so inspiring, so rich in culture and so rich in the language. I have been inspired so much by NT Ramarao Garu's films. I have learned so many of his dialogues, because of which me, even though being born as a Malayali, I could learn Telugu ante aa dialogue నేను చాలా ప్రాక్టీస్ చేశాను. సో దట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు యాక్చువల్లీ పికప్ ద లాంగ్వేజ్ సో వెరీ వెల్. అందులోనూ చాలా కష్టమైన పదాలమ్మా, అవి ఈజీ పదాలు కాదు. వాటన్నిటినీ మనం పలకగలిగామంటే ఎలాంటి డైలాగులైనా మనం పలకగలుగుతాము. అండ్ ప్రజ్ఞ, మీరు అఖండ సినిమాలో చేసినప్పుడు ఐ థింక్ యు వర్ ద ఓన్లీ హీరోయిన్ కదా, కానీ ఈ సినిమాలో అదర్ దెన్ యూ దెర్ ఆర్ 2 అదర్ హీరోయిన్స్. ఒకవేళ మీరు ఈ క్యారెక్టర్ కనుక పోర్ట్రే చేయకుండా ఉండుంటే ఈ 2 క్యారెక్టర్స్లో మీరు ఏది చేయడానికి ఇష్టపడేవాళ్ళు? ఊర్వశి గారి క్యారెక్టరా, శ్రద్ధ గారి క్యారెక్టరా? Actually, yes. See, in Akhanda, I was the IAS officer. Yes. I was the mother. Yes. I had the glamour, means I had the song. Everything I only was doing. So tough competition. Here in this film, it's divided between 3 girls. Oh, Bobby garu. Well said. Actually, 4 girls. 4 girls. Baby. No, there I had one baby. It's okay. Baby's character I don't want. Okay. Why not? We'll get a frock and we'll do it. You can do it. You can wear a frock and you can do that role also. Okay, but if I have to choose, I think I will still choose Kaveri. Because I feel now, if audience has seen me play all of those roles in Akhanda, and being Bala sir's, love interest or wife or partner in the film, I can't be a sister. Oh shit, can I say that? It's okay. Yeah. I can't be the sister now. After being a Hospital. wife and girlfriend, I can't play sister character. చెల్లిగా పుడతాం. పుడతా అన్నాను. చెల్లిగా పుట్టాలి. నీ ఆశమే కాదు, నీ రక్తం కూడా పంచుకుని పుట్టే చెల్లిగా పుట్టాను. So I feel I can't be the sister, and I prefer Kaveri's character over the SP's character. So I would very happy to play Kaveri. I still got to do 2 roles now. I'm still the engineer and the Daku Maharani. I still play Kaveri. Still has 2 shades, so I'm very happy. కానీ ఈరోజు మాకు బాబీ గారికి ఒక కొత్త లాజిక్ తెలిసిందనమాట. అందులో ఆవిడకి ఆల్ 3 ఆవిడే పోర్ట్రే చేస్తే ఇక్కడ 3 మధ్యలో డివైడ్ అయ్యింది అని. అండ్ శ్రద్ధ, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇలా మీరు ఈ సినిమా చేయబోతున్నారు, బాలకృష్ణ గారి సరసన అనేసరికల్లా వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? బాబీ డియోల్ గారి పక్కన చేస్తున్నారు, బాలకృష్ణ గారితో చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలి ఆవిడ గురించి మాత్రం. సార్, ఆవిడ ఒప్పుకోవాలని నేను ఎంత కోరుకున్నాను ఆ క్యారెక్టర్, ఎందుకంటే షీఈస్ వెరీ సెలెక్టివ్ అండి. బాలకృష్ణ సినిమా కాదు, లేకపోతే ఇది బాబీ గారి సినిమా, డైరెక్టర్ బాబీ సినిమా అని కాదు. షీఈస్ వెరీ సెలెక్టివ్ ఇన్ హర్ స్టోరీస్. దట్స్ వాట్ ఐ సీన్ హర్ ప్రీవియస్ మూవీస్, ఇంతకుముందు చేసిన సినిమాలు. ఎందుకంటే అందరూ చూడండి అన్నాను, కొందరు ఆర్టిస్టులు కూడా చూడాలనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆడ పర్ఫార్మెన్స్ సంథింగ్ ఒక అగ్నిపర్వతం లాంటిది అన్నమాట. అట్లా చూసినప్పుడు
ఇది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో నందిని yes. చెయ్యాలని కోరుకున్నాను, అదే ఫలించింది. ఎందుకంటే ఒకటి 10 సార్లు నెమరేసుకుంటే జరగాలని కోరుకుంటే అది జరుగుతుంది అంటారు. కరెక్ట్. టేక్ చాలా గట్టిది కాబట్టి మీరే చేశారు, కానీ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని, లైక్ ఆగిపోతుంది అని నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది. ఇంకేంటంటే నేను 10 years ముందు వెన్ ఐ క్విట్ లా టు టర్న్ ఇంటూ అన్ యాక్టర్, అప్పుడు నేను 10 years కంటిన్యూస్గా ఒక లైక్ యాక్టర్ లా వర్క్ చేస్తాను అని నాకు నమ్మకం లేదు. ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్ దట్ ఐ విల్ హ్యావ్ అ కెరియర్ వర్త్ 10 years ప్లస్. ఇప్పుడు ఈ ఇయర్కి ఇట్స్ బికమ్ 10 years. అండ్ డాకు మహారాజ్ నా 25th ఫిల్మ్ రిలీజ్. So that also I had not imagined. Now chudandi, 25th film release had to happen with Balaya sir. Congratulations. And it's such a landmark film na career ki 25th with all the numbers. We have crossed all the the box office numbers. Then besides that, all the audience love. It is truly a star, like in the army we wear stars kada. It's like a star on my shoulder. It's no less. Ide sir, naku appude when I thought that my life is going to change, ఈ లెవెల్కి అవుతుందని I didn't imagine. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ. బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే మీరు ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా సరే చాలా ఈజీగా సటిల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ అందులోనూ సితారా ఎంటర్టైన్మెంట్స్తో మీకు ఇది సెకండ్ హిట్ జెర్సీ తర్వాత. వాళ్ళు నా లక్కీ చార్మ్. yes సో సితారా ఇస్ అ లక్కీ చార్మ్ ఫర్ యు. ఇట్ ఇస్ అ లక్కీ చార్మ్. వాళ్ళతో ఎప్పుడైనా కొలాబ్ చేస్తే ఐ హావ్ అ రియలీ స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇట్ హ్యాపెండ్ దిస్ టైం. ఇది హిట్ అవుతుంది అని అంతే. ఎస్, ఇక వేద పాపతో మాట్లాడదాం. నానా, నువ్వు సినిమాలో చాలా బాగా చేసావమ్మా. ముఖ్యంగా అదిగో ఆ కుక్కపిల్లతో ఉండేటువంటి సీన్స్ అండ్ అలాగే నువ్వు పర్ఫామ్ చేసినటువంటి ప్రతి ఒక్క సీను ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అయితే మేము ఒక వీడియో చూసాము, నువ్వు ఏడుస్తూ ఉన్నావు లాస్ట్ డే ఆఫ్ షూటా? హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలి, అర్థమైనట్టు యాక్ట్ చేస్తుంటారు. అవునా? చాలా అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా? ఒక్క పిల్లవాడికి అర్థమైంది. आप एक वीडियो में मैंने देखा कि आप रो रहे थे, वो लास्ट दिन था शूटिंग का. You were missing Nana ji. You want to say something? How was the experience of shooting with Balakrishna garu and the whole team, Bobby garu? I love doing this movie. All the scenes I love doing this movie with. And thank you to support me a lot. And thank you who cast me. His name is Gangadhar ji. He casted me. Thank you to him also. And I love doing with Nana ji this movie. I enjoyed a lot. This was the best movie I ever edited. Wow, superb. Did you cry on the last day of the shoot? Yeah. Oh, you felt very emotional that you're going to leave this family and go. But they're always going to be your family. Kada? Always. In which class are you studying? Second. So, did your teachers or your friends watch this movie? My friend saw this movie, and I saw when I came in class. Oh, Veda, how was your shooting and all, Miss? I said, Miss, how do you know? So she said, I saw your song. I will go now see your movie. Give me the ticket, then I will see it. Oh, do you know that song? Chinni. Can you please sing one line for me? Roly poly today. La 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 la. Wiggy jolly new today. Roly poly ran to the far away. Say jiggy wiggy sing away. Say ragapal ran to the grass today. Wow, super. ఊరికే ఒక ట్రయల్ వేసాను, బాగా పాడేసావు నాన్న నువ్వు. వెరీ గుడ్. బాబీ గారు, మీరు నెక్స్ట్ టైం పాపతో పాట పాడించాలి. అయ్యో సినిమాలో అసలు లేదు. లవ్ ఇట్ బేబీ. యా. అండ్ బాబీ గారు సినిమాలో ఎంత గ్రేట్ అంటే, మీరు కుక్కపిల్ల అంటే గుర్తొచ్చింది. తను ఫస్ట్ డే కుక్కపిల్లని ఎత్తుకుంది, అది ఆడుతూ కొరికింది సరదాగా. ఇక కుక్క అంటే భయం. బట్ కెమెరా ముందు రోల్ కెమెరా అనగానే ఆ భయాన్నంతా మర్చిపోయి క్యూట్గా పుట్టుకుని అనేది పెట్టగలవలి ఏడ్చేది పాపం. కుక్క అంటే భయం, వాళ్ళ కుక్కతో చాలా బాగా చేసింది. I can understand a little. Yeah, I'm sure now you'll understand more. You should tell your mother to start watching along with you the great NTR sir's movies. Then you will completely learn Telugu. Solid foundation. Okay? Solid foundation for you.